రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది గండికోట యువతి హత్య. ఈ నేపథ్యంలో అనేక అనుమానాలు అక్కడ తావిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఇద్దరు ముగ్గురు పేర్లు ప్రస్తావనకు వస్తూ ఉంటాయి. అందులో ప్రధానంగా ఒకరి పేరైతే మాత్రం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే డీకోడ్ చేసేందుకు, దాంతోపాటు ఈ ఘటనకు సంబంధించి ప్రూఫ్తో మాట్లాడేందుకు, ఆ డీకోడ్ చేసేందుకు ఆర్టీవీ ముందుకు వచ్చేసింది. అసలు ఏం జరిగింది? గండికోట యువతి హత్య కేసుకు సంబంధించి చాలా క్లోజ్గా వచ్చేసింది ఇన్వెస్టిగేషన్. ఆర్టీవీ కూడా డికోడ్ చేసే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ఆ సీసీ ఫుటేజ్ని, కీలకమైన సీసీ ఫుటేజ్ని సంపాదించింది. ఆ సీసీ ఫుటేజ్తో మేము వచ్చే ప్రయత్నం చేస్తోంది. సో డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గండికోట హత్యకు సంబంధించి, గండికోట యువతి మర్డర్ కేసులో, ఆ హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఆ సీసీ ఫుటేజ్లు. తాజాగా కాలేజీలో యువతి అన్న సురేంద్ర సీసీ ఫుటేజ్ ఆర్టీవీ చేతికి చిక్కింది. ఉదయం 10:43 కనిపించాడు. ఆ తర్వాత 10:48 సురేంద్ర కాలేజీలో ఉన్నట్లు దృశ్యాలున్నాయి. ఆ తర్వాత కాలేజీలో కనిపించలేదు సురేంద్ర. మళ్ళీ 12:52 కాలేజీలో కనిపించాడు సురేంద్ర. దాదాపు 2 గంటల పాటు కాలేజీలో లేడు సురేంద్ర. ఇదే చాలా కీలకంగా మారింది. యువతి కాలేజ్ నుంచి గండికోటకు 37 నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరం. సో ఇక్కడ చూసుకుంటే 40 కిలోమీటర్ల వేగంతో బైక్ మీద వెళ్ళినా, సో ఆబ్వియస్లీ 40 కిలోమీటర్ల గంటకు వెళ్ళినా, సో కరెక్ట్ టైం సరిపోతోంది. అంటే ఈ రానుపోను అంటే 40 కిలోమీటర్లు అటు, 40 కిలోమీటర్లు ఇటు, పోనీ 2 గంటలకు సంబంధించి. ఇక్కడ ఇంకా కీలకంగా మాట్లాడుకుంటే సాధారణంగా ఆ రోడ్లు చాలా ఫ్రీగా ఉండే సందర్భం. సో 37 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్లు ఉండే ప్రాంతంలో దాదాపుగా 40-45 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు, బైక్ మీద వెళ్ళి రావచ్చు అంటూ కూడా అక్కడ మాట వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బైక్ మీద కాబట్టి. సో ఈ క్రమంలో టైం కూడా కరెక్ట్గా అక్కడ సరిపోతుంది అంచనా వేసేందుకు. అంటే సురేంద్ర 80 నిమిషాల్లో గండికోటకు వెళ్ళి రావచ్చు, అటువంటి అవకాశం ఉందనే చర్చ జోరందుకుంటోంది. అంటే 47 నిమిషాల్లోనే సురేంద్ర ఆ యువతిని చంపేశాడా? యువతిని చంపేందుకు సురేంద్రకు ఎవరైనా సహకరించారా? సురేంద్ర ఈ 2 గంటల పాటు ఏం చేశాడు అనే అంశానికి సంబంధించి పోలీసుల విచారణ జరుగుతోంది. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్య యువతి మరణించింది. యువత హత్య జరిగింది. ఆ యువతి హత్య జరిగింది అంటూ కూడా పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. రిమెంబర్, కీలకమైన పాయింట్లు ఇవన్నీ కూడా. ఉదయం 10:50 గండికోట లోపలికి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిన యువతి 11 గంటలకు రంగనాథ స్వామి ఆలయం సమీపంలో కనిపించింది. ఈ నేపథ్యంలో ఎందుకు ఆ సీసీ ఫుటేజ్ ని మీరు చూడాలనుకుంటున్నారు కదా, ఆ పాయింట్ టు పాయింట్ టైమింగ్ తో విమందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. లెట్స్ సీ దట్ విజువల్స్. ఆ సీసీ ఫుటేజ్ ని ఫ్రమ్ ద బిగినింగ్ చూద్దాం. ఫ్రమ్ ద బిగినింగ్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి 10:47 ఎవరైనా ఒక్కసారి ఇక్కడ హోల్డ్ ఆన్ చేసే ప్రయత్నం చేయండి పీసీఆర్. రైట్, థ్యాంక్ యూ. ఎవరైనా మీరు నాతో పాటు ట్రాక్ చేయాలి అనుకుంటే కనుక మీరు కూడా నోట్ డౌన్ చేసుకోండి. అండ్ లాస్ట్లో నేను బ్లాక్ బోర్డ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇదంతా కూడా డికోడ్లో భాగంగా 10:43 ప్రాంతంలో మీరు చూసుకుంటే కనుక ఈ సీసీటీవీ ఫుటేజ్ని మీరు చూడొచ్చు. 10:43-44 ప్రాంతంలో ఆ సీసీటీవీ ఫుటేజ్లో అన్న సురేంద్రకు సంబంధించి విజువల్ మీరు చూస్తున్నారు. రిమెంబర్ 10:43-44 ప్రాంతం. ఒక్కసారి నేను ఫ్రేమ్ అవుట్ అయినా మీరు కంగారు పడద్దు. ఎందుకంటే కనుక ఆ ఫుటేజ్ మీకు చూపించడంలో భాగంగా కాస్త ఫ్రేమ్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాస్త నేను ఫ్రేమ్ అవుట్ అవుతున్నాను. ఇదిగో మీరు చూస్తే కనుక ఇదిగో ఇక్కడ మళ్ళీ వస్తుంది. ఇదిగో 10:44 ప్రాంతం. ఇదిగోండి 10:44 ప్రాంతం ఉదయం. సో ఇది ఇక్కడ నుంచి లెట్స్ మూవ్ ఆన్. కాలేజీలో యువతి అన్న సురేంద్రకు సంబంధించి మీరు చూస్తారు కదా, 10:44 ప్రాంతం. నోట్ డౌన్ దిస్ పాయింట్. ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ హోల్డ్ ఆన్ చేసే ప్రయత్నం చేయండి. ఆఫ్ కోర్స్ హోల్డ్ ఆన్ అవుతుంది. ఓకే, మూవ్ ఆన్. ఆ గ్రీన్ కలర్ వచ్చినప్పుడు హోల్డ్ ఆన్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే టైం ఫ్రీజ్ అవుతుంది అక్కడ. 10:47 సంబంధించి సీసీ ఫుటేజ్ని మీరు చూస్తున్నారు. కాలేజీలో యువతి కాలేజ్కి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇది. 10:47 దాదాపుగా 48 నిమిషాల వరకు కూడా ఇదే ఆ కాలేజ్లో తను ఉంటాడు. 10:48 వరకు కూడా. సో సీసీటీవీ ఫుటేజ్ని మీరు చూడొచ్చు కాలేజ్లో. ఇదిగో ఇక్కడ మీరు హోల్డ్ ఆన్ చేసే ప్రయత్నం చేసేది. ఎస్, హియర్ ఇట్ ఈస్. 10:47:23 అంటే 10:43 నుంచి 10:47:23 అంటే దాదాపుగా 10:48 వరకు కూడా కాలేజీలో సురేంద్ర అంటే యువతి అన్న ఉన్నాడు. ఇక్కడ నుంచి ఆ సీసీటీవీ ఫుటేజ్ని కంటిన్యూ చేద్దాం. మూవింగ్ ఆన్. ఇదిగోండి 10:47 ఆ సెకండ్స్ మూవ్ ఆన్ అవుతున్నాయి. 10:48 వరకు కూడా మనకి సురేంద్ర కాలేజ్లో ఉన్న ఆ ఫుటేజ్ని మనం గమనించవచ్చు. ఇక్కడ నుంచి కీలకమైన డెవలప్మెంట్ అని చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంది. 10:47:48 ఇక్కడ నుంచి నెక్స్ట్
ఆఫ్ కోర్స్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫుటేజ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది 10 గంటలకు సంబంధించి చూసాం. ఈ తర్వాత నెక్స్ట్ కీలకమైన ఫుటేజ్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే 10 గంటల 43 నిమిషాల నుంచి 10 గంటల 48 నిమిషాలు అంటే 5 గంటల సేపు మనకి 5 నిమిషాల పాటు అక్కడ కనిపించాడు. ఇక్కడ నుంచి 12 గంటల 52 నిమిషాలకు సంబంధించి ఫుటేజ్ మీరు గమనించవచ్చు. ఇదిగోండి 14/7/2025 12 గంటల 52 నిమిషాలు. ఇదిగోండి ఇక్కడ లాంగ్ ఫ్రేమ్లో మీకు కనిపిస్తున్న టైం కాస్త ఓకే. ఇది 12 గంటల 52 నిమిషాలు. మీరు స్క్రోల్ చేసే ప్రయత్నం చేయండి, కాస్త కనిపించే ప్రయత్నం జరుగుతుంది. ఎస్, మూవ్ ఆన్. అదిగోండి 12 గంటల 52 నిమిషాలు. ఆ గ్రీన్ బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపించదు కదా, హైలైట్ చేసినప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ చాలాసేపు ఉంటాడు. ఏకంగా ఈ ఫుటేజ్ చాలా కంటిన్యూగా అబ్జర్వ్ చేయండి. ఆ కాలేజ్కి సంబంధించిన యాజమాన్యంతో కావచ్చు, అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడుతూ ఉంటాడు. బ్యాక్గ్రౌండ్లో కూడా కొంతమంది మనకి కనిపిస్తూ ఉంటారు. కాన్వర్సేషన్ జరుగుతుంది. యువతి సోదరుడు, యువతి అన్న సురేంద్రకు సంబంధించిన ఫుటేజ్ ఇది. ఇక్కడ కంటిన్యూ చేద్దాం. వెళ్ళిన క్రమంలో 12 గంటల 53 నిమిషాలు కూడా అక్కడ కనిపించాడు. ఈ ఫుటేజ్ మీరు అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇక్కడ కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, అసలు ఏం అడిగాడు, ఏం కాన్వర్సేషన్ జరిగింది, అక్కడ సిబ్బందితో మాట్లాడుతున్న విషయాలు మీరు చూడొచ్చు. సిబ్బంది అక్కడ ఉన్నారు. ఆ తర్వాత పెన్ బాక్స్ లాంటిది ఒకటి కనిపిస్తుంది, అక్కడ ఉన్నాడు. ఇదిగో ఓకే, ఇదిగో 1 గంట 15 నిమిషాలు. ఓకే, నేను కాస్త చేయి తీసుకున్నాను, మీకు బ్లింక్ అయినట్టు కనిపిస్తుంది కదా. ఇది 3 అంటే 13:15 అంటే 1 గంట 15 నిమిషాల ప్రాంతం. 1 గంట 15 నిమిషాల వరకు అక్కడే ఉన్నాడు. 12:52 సబ్జెక్ట్ ద కరెక్షన్ అనుకోవచ్చు. నో, 12 గంటల 52 నుంచి 1 గంట 15 నిమిషాల వరకు కూడా అక్కడే ఉన్నాడు. 12 గంటల 52 నుంచి 1 గంట 15 అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి సందర్భం అని చెప్పి, అంటే అక్కడే ఉన్నాడు. సో ఇక్కడ నుంచి ఏం జరిగింది, ఫుటేజ్ని కంటిన్యూ చేద్దాం. 1 గంట 15కి సంబంధించి అయింది కదా. సో ఫుటేజ్ని కంటిన్యూ చేద్దాం. పీసీఆర్ కంటిన్యూ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తాడు. దాదాపుగా 45 వరకు కూడా అక్కడే కనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు, చూడొచ్చు. సురేందర్కు సంబంధించి ఫుటేజ్. సో 1 గంట 15 నిమిషాల వరకు కూడా మనకి అక్కడ తాను ఫుటేజ్లో అయితే మాత్రం మనకు కనిపిస్తూనే ఉంటాడు. సో ఇది ఇంట్రెస్టింగ్గా మారింది. సో ఫుటేజ్ని మనం చూసాం కదా. ఫుటేజ్ని చూసిన తర్వాత ఇక్కడ ఒక్కసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఇప్పుడు బ్లాక్ బోర్డ్కి వెళ్ళిపోతున్నాను. బ్లాక్ బోర్డ్కి వెళ్ళి ఆ టైమింగ్స్ అట్ ద సేమ్ టైం ఆ డిస్టెన్స్ వీటితో పాటు కొన్ని క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి కాబట్టి ఆ క్వశ్చన్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. సో నేను ఇంకా బ్లాక్ బోర్డ్కి మూవ్ ఆన్ అవుతున్నాను. సో బ్లాక్ బోర్డ్ మూవ్ ఆన్ అయ్యా. సో మరి కాసేపట్లో నేను మీకు ఆ ప్రెజెంటేషన్ ఆ టైమింగ్తో సైతం నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్లో మీకు ఆ విజువల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో విజువల్స్ మీరు చూస్తున్నారు. సో ఈ నేపథ్యంలోని ఆ టైమింగ్ గురించి మీరు చూస్తున్నారు కదా, చాలా ఇంట్రెస్టింగ్. పాయింట్ టు పాయింట్ ఏ టైంకి వెళ్ళాడు, ఏ టైంలో కనిపించాడు, ఎంతసేపు ఉన్నాడు, ఎక్కడెక్కడ పోలీసులు అనుమానం వ్యక్తం చేయడం జరుగుతుంది, పోలీసులు ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం, పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్లో ఏమని చెప్పుకొచ్చారు, ఇప్పుడు ఎటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్న నేపథ్యంలో. సో లెట్ మీ స్టార్ట్.